కేసీఆర్ గారి కుటుంబానికి వారి వాగ్దాటికి సరైనోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తప్పితే బీజేపీలో ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు దిక్కుమాల వాగ్దాటి అండి. ఏం వాగ్దాటి అన్న 2014 బిఫోర్ వాగ్దాటి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే నమ్మే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి చరిష్మాని దాటుకొని బీజేపీ ముందు వరుసలోకి రాగలదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎవరు చరిష్మా? రేవంత్ రెడ్డి గారి చరిష్మా ఉందా? రేవంత్ రెడ్డి గారికి లేదంటారా? ఉందా? బస్సు యాత్రలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన టీడీపీ పార్టీలోంచి ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి వచ్చి నాకు ఉచిత స్థానం లేదని ఆయన్నే మొత్తుకుంటున్నాడు. మీరేమో చరిష్మా అంటున్నారు. ఇక్కడనేమో బీజేపీ పార్టీలో యూనిటీ లేదంటున్నారు మీరు. ఆ కార్లనేమో కొట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఇంటోళ్ళందరూ. తెలంగాణ జాగృతి ఎందుకు బంద్ అయింది నేను అడుగుతున్నా మిమ్మల్ని. తెలంగాణ జాగృతి కవిత బ్రాండ్ అంబాసిడర్ దానికి ఎందుకు బంద్ అయింది? అంటే పార్లమెంటు నియోజకవర్గంలో ఆమె కొద్దిగా వేగవంతంగా అంటే అభివృద్ధి పనులు చేయడంలో వేగవంతమైంది కాబట్టి తెలంగాణ జాగృతి కొంత బ్రేక్ ఇచ్చింది అంటారనమాట. బంద్ అయిందట నేను వింటున్నా. బంద్ చేయించాడు ముఖ్యమంత్రి గారు, దాన్ని బంద్ చేయించారట. ఎందుకు బంద్ చేయించారు? దీనికి తెలంగాణ ఎందుకంటే మీరు అంత పెద్ద బ్రాండు బుల్డోజరు తొక్కాతోలు అంటున్నారు. మరి అటు తెలంగాణ జాగృతి ఉంటే ఈ పార్లమెంట్లో పనిచేసుకోవడానికి ఏమైనా అడ్డం ఉంది? అది ఎక్కువ సమయం ఏదో ఫౌండేషన్ ఏదో ఆమె తెలంగాణ జాగృతితోటే మీకు ఇమేజ్ వచ్చింది. మీ బ్రాండ్ కవిత అన్న బ్రాండ్ తెలంగాణ జాగృతితోటే వచ్చింది, బతుకమ్మతోటి వచ్చింది. మీరు బతుకమ్మనేమో అట్లా చేస్తుంది, నాసిరకం చీరలు ఇచ్చి తెలంగాణ జాగృతి బంద్ చేస్తుంది అంటే ఏంది? దానికి మెసేజ్ ఏంది చెప్పారు నాకు. పార్లమెంటు స్థాయిలో పని చేసుకోవడానికి అంటున్నారు. మళ్ళీ మీరే అంటున్నారు ఆమె జగిత్యాలలో గట్టిగా ఉన్నది, వేరే ప్రాంతంలో గట్టిగా లేనట్టే కదా. మరి జగిత్యాలలో బాగున్నది ఆమె, కానీ మీరు కోరుట్ల ప్రాంతాలు అన్నింటిలో కూడా కోరుట్లలో ఏం లేదు. జగిత్యాల్లో ఆమె నిలిచి ఉంటుందని పనులన్నీ చేయించుకుంటున్నది ఇప్పుడు. అంటే వేరే ప్రాంతాల్లో లేనట్టే కదా. మీరే అనగానే అన్నారు మీరు. అంటే కవిత గారు యొక్క మైనస్లే మీకు ప్లస్లు అవుతాయని భావిస్తున్నారు ఇప్పుడు. కవిత గారు మైనస్లు నాకు అంటే మీ వ్యక్తిగత కార్యాచరణ కావచ్చు, మీ సొంత బలం కావచ్చు, ఏమీ లేదంటారు. మా బలంతో మేము గెలుస్తాము. కవిత గారు మైనస్లతోటి మా మెజారిటీ పెరుగుతుంది. ఈ రెండింటితోటి మేము భారీ కుటుంబంలో వేరుకుంపట్లు పడ్డప్పుడు ఆస్తుల పంపకాలు జరిగాయి. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 700 కోట్లు వాటాలు వచ్చాయి. అట్లా అరవింద్ గారికి కూడా 700 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ 700 కోట్లను 1000 కోట్లకు పైగా చేసి ఇప్పుడు డబ్బుతో రాజకీయం చేస్తున్నారు నిజామాబాద్లో. కేవలం డబ్బుతో తప్పితే ఏమీ లేదు అంటున్నారు. దీనికి పెద్ద నేను ఆన్సర్ ఇయ్యను. ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. నేను 160 కిలోమీటర్లు మార్చిలో నడిచిన. డబ్బు నడిచిందా? ఎండలో డబ్బు నడిచిందా? చెప్పండి. నేను రాస్తారోకోలు చేసినాను, ధర్నాలు చేసినాను, మీడియాలో ఇంత మాట్లాడుతున్నాను. డబ్బు మాట్లాడుతుందా? ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాము. డబ్బు మాట్లాడుతుందా? ఒక్కటి కవిత నోరిప్తలేదు, జవాబిస్తలేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద, బతుకమ్మ చీర ధర మీద. ఈ 2 ప్రశ్నలు నేను సంధిస్తూనే ఉన్నా. డబ్బు ఇస్తే ఆన్సర్ ఇస్తుందేమో అని డౌట్ ఉంది నాకు. అది ట్రై చేద్దాం, చూద్దాం. అంటే మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే ఆమె డబ్బు తీసుకోకుండా ఏం పని చేయదట. వింటా ఉంటాం అక్కడ అందరూ ఎవరంటే చెప్తారు నిజామాబాద్ ప్రాంతంలో. మరి ఇచ్చి ట్రై చేద్దాం మరి.